హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీక్ లో కూడా మంచి టెక్ అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 9 అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అందు ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుండి ఫ్లిప్కార్ట్ ట్రస్ట్ షీల్డ్ అనే కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చేసింది. మనం ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ప్రోడక్ట్ కొన్న తర్వాత అది డ్యామేజ్ అయినా వారంటీ సపోర్ట్ అడిగినా జస్ట్ 7 days మాత్రమే మనకు సపోర్ట్ ఇస్తారు కదా. దాని తర్వాత మనం సపోర్ట్ అడిగితే బ్రాండ్ కి కాంటాక్ట్ అవ్వమని చెప్తారు కదా. దీనికి సొల్యూషన్ గా ట్రస్ట్ షీల్డ్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇకపై మనం ప్రోడక్ట్ కొన్న 30 days లోపు ఏ ప్రాబ్లం వచ్చినా కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. అండ్ వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఇష్యూ రైజ్ చేసిన 1-2 days లోనే సాల్వ్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఫ్రాన్స్ కి కాంటాక్ట్ అయ్యే కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం మేమే చూసుకుంటామని అయితే చెప్తుంది. యాక్చువల్లీ ఈ సేల్ సీజన్ లో కస్టమర్స్ కాన్ఫిడెంట్ గా షాపింగ్ చేయడానికి ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అంత బానే ఉంది కానీ ఇది పెద్ద ప్రొడక్ట్స్ లైక్ ఏసీస్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, మైక్రోవేవ్స్, మొబైల్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి మాత్రమే వర్తిస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ కి షీల్డ్ బ్యాడ్జ్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మెటా ఏఐ నుండి మెటా ఏఐ లో వైబ్స్ అనే కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. వైబ్స్ అంటే ఏం లేదు, మెటా ఏఐ లో గానీ యాప్ లో గానీ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో జనరేషన్ ని వైబ్స్ అని పిలుస్తున్నారు. ఇకపై మెటా ఏఐ వెబ్సైట్ లో గానీ యాప్ లో గానీ మనం జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇక్కడ శాంపుల్ వీడియోస్ చూడొచ్చు. ఇలాంటి వీడియోస్ ఫ్రీగా సింపుల్ గా ఒక ప్రాంప్ట్ తోని జనరేట్ చేయొచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం మెటా ఏఐ వెబ్సైట్ లో గానీ యాప్ లో గానీ ఇన్స్టా, ఫేస్బుక్ ఆర్ జీమెయిల్ అకౌంట్ దేంతో ఒక దాంతో లాగిన్ అయితే అవ్వాలి. దాని తర్వాత వెబ్సైట్ లో అయితే డైరెక్ట్ గా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మొబైల్ లో యాప్ ఓపెన్ చేశాక బాటమ్ లో బ్లూ కలర్ మెటా ఐకాన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేసి ప్రాంప్ట్ ఇవ్వచ్చు. నేను ఫస్ట్ నార్మల్ గా ఒక ప్రాంప్ట్ ఇస్తాను, ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. ఇది నార్మల్ గా మనం ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. దాని తర్వాత యానిమేట్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే వీడియో లెక్క అయితే కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మన లాస్ట్ వీడియో థంబ్నెయిల్ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తున్నాను, ఎలా చేస్తుందో చూద్దాం. ఈ 2 వీడియోస్ చూస్తున్నారు కదా, ఒకటి ల్యాప్టాప్ లో జనరేట్ చేసింది అండ్ ఇంకొకటి మొబైల్ యాప్ లో జనరేట్ చేసింది. నేను ఇచ్చిన ప్రాంప్ట్ కి అంత పర్ఫెక్ట్ గా రాకపోయినా డీటెయిల్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఇది ఫ్రీగానే అవైలబుల్ గా ఉంది. 5 seconds అయితే వీడియో అయితే జనరేట్ చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుండి గూగుల్ అండ్ క్వాల్కామ్ కొలాబరేషన్ లో మన మొబైల్ లో ఉండే ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంది కదా, ఇది కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ కి కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ వీళ్ళ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, అది కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ లో అయితే మెర్జ్ చేసి ఒక మంచి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ దీంట్లోనే వీళ్ళ ఏఐ టూల్స్ లైక్ జెమినై అండ్ అదర్ అసిస్టెంట్ ఫీచర్స్ ని కూడా యాడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళ మెయిన్ ఐడియా వచ్చేసి మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ లైక్ అన్ని ఒకే ఎకో సిస్టమ్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ తో రన్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లింక్డ్ఇన్ నుండి. లింక్డ్ఇన్ తెలుసు కదా, ఇందులో నార్మల్ గా ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, లైక్ ఎంప్లాయీస్ జాబ్ సర్చింగ్ కోసం, కంపెనీస్ హైరింగ్ కోసం వాడుతుంటారు. అండ్ చాలా వరకు కాంటెంట్ షేరింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కి వాడుతుంటారు. సో ఈ November 3 నుండి లింక్డ్ఇన్ వాళ్ళు వాళ్ళ యూజర్ డేటాని కలెక్ట్ చేస్తామని, ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం వాడతామని అయితే చెప్తున్నారు. పర్సనల్ డేటా లైక్ ప్రొఫైల్ డీటెయిల్స్ అండ్ పబ్లిక్ పోస్ట్లు ఉంటాయి కదా, ఆ డేటా మాత్రమే కలెక్ట్ చేస్తాము. ప్రైవేట్ మెసేజెస్ కానీ అట్లాంటి డేటా మాత్రం కలెక్ట్ చేయమని అయితే ఇలా అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళ పేరెంట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఉంది కదా, దీంతో కూడా కొంత డేటాని అయితే షేర్ చేసుకుంటాం ఏఐ మోడల్ ట్రైనింగ్ కోసం అండ్ పర్సనలైజ్డ్ యాడ్స్ కోసం కూడా ఈ డేటాను వాడతామని అయితే చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి మన డేటాను వీళ్ళు తీసుకోవద్దంటే ఏం చేయాలి? దీనికోసం మనం లింక్డ్ఇన్ యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే డేటా ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో హౌ లింక్డ్ఇన్ యూజెస్ యువర్ డేటా అనే సెక్షన్ లో డేటా ఫర్ జనరేటివ్ ఏఐ ఇంప్రూవ్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఆన్ లో ఉంటుంది, ఆఫ్ చేసుకోండి. అండ్ అలానే నెక్స్ట్ బ్యాక్ వస్తే ఇందులోనే అడ్వర్టైజింగ్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి లాస్ట్ లోకి స్క్రోల్ చేస్తే ఆఫ్ లింక్డ్ఇన్ డేటా సెక్షన్ లో షేర్ డేటా విత్ అఫిలియేట్స్ అండ్ పార్ట్నర్స్ అనే ఆప్షన్ కూడా ఆఫ్ చేసుకోండి. సో ఈ 2 సెట్టింగ్స్ ఆఫ్ చేసుకుంటే మీ డేటా అనేది ఏ మోడల్ ట్రైనింగ్ కోసం తీసుకోరు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ నుండి. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కదా, దీంట్లో ఒక పెద్ద ఇష్యూ అయితే జరిగింది. దీని వల్ల $2.5 billion ఖర్చు చేసి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటది కదా, ఒకవేళ అది క్యాన్సిల్ చేసుకోవాలంటే కస్టమర్స్ చాలా లెంతీ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి వచ్చింది. అమెజాన్ కావాలనే క్యాన్సిలేషన్ ప్రాసెస్ అనేది కాంప్లెక్స్ గా చేసిందని యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లో కేసు ఫైల్ చేశారు. ఇందులో భాగంగా అమెజాన్ $2.5 billion ఇవ్వడానికి రెడీ అయింది. ఇందులో $1 billion పెనాల్టీ కింద యుఎస్ గవర్నమెంట్ కి ఆర్ ఎఫ్టీసీ కి అండ్ మిగిలిన $1.5 billion యూజర్స్ కి ఆర్ అనుకోకుండా ప్రైమ్ మెంబర్షిప్ లో జాయిన్ అయిన వారికి అయితే రిఫండ్ అయితే చేయబోతుంది. గవర్నమెంట్ నుండి సెటిల్మెంట్ ఆర్డర్ వచ్చిన 90 రోజుల లోపు ఈ రిఫండ్ అయితే చేసేస్తాం కస్టమర్స్ కని అయితే ఇలా అయితే చెప్తున్నారు. అండ్ ఈజీగా సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకునేటట్టు యాప్ అప్డేట్స్ అయితే చేస్తామని అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాఫెల్ నాదల్ అనే ఒక ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు, ఈయన స్పెయిన్ నుండి. సో ఇష్యూ ఏంటంటే ఈయనకు సంబంధించిన ఫేక్ వీడియోస్ లైక్ ఫేస్ అండ్ వాయిస్ యూజ్ చేసి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఉంటాయి కదా, దీన్ని ప్రమోట్ చేస్తున్నట్టు ఈ వీడియోస్ అయితే డెవలప్ చేశారనమాట. ఏఐ ని యూజ్ చేసి ఫేస్ ని వాయిస్ ని యాజ్ ఇట్ ఈస్ గా క్రియేట్ చేసి ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త అని ఈయన ఫ్యాన్స్ కి అయితే ఈయన హెచ్చరించారనమాట. ఏఐ అనేది ఎడ్యుకేషన్ సెక్టర్ లో, హెల్త్ కేర్ సెక్టర్ లో యూజ్ చేయడం బానే ఉంది, కానీ అదే టెక్నాలజీని మిస్యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాగ్రత్త
అని లింక్డ్ఇన్ లో అయితే రాశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్రాక్సీ అనే ఐఓటీ స్టార్ట్అప్ కంపెనీ గురించి. ఐఓటీ అదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, లైక్ ఫిజికల్ డివైస్ ని ఆర్ ఆబ్జెక్ట్ ని ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎక్కడో ఒక దగ్గర చూసి ఉంటారు కదా, లైక్ హాల్లోకి ఎంటర్ కాగానే లైట్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది, అక్కడ నుండి బయటకు రాగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. మనం ఏ స్విచ్ నొక్కకుండానే సెన్సర్స్ అండ్ ఇంటర్నెట్ తో ఇది పనిచేస్తుంది. ఇలాంటి టెక్నాలజీ మీద పనిచేసేది ఈ ప్రాక్సీ కంపెనీ. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే ఇది థమ్స్ పే అనే ఒక బయోమెట్రిక్ డివైస్ అయితే తీసుకొచ్చింది. ఇది చూడడానికి పేటిఎం, ఫోన్ పే సౌండ్ బాక్స్ ఉంటాయి కదా, లైక్ పేమెంట్ చేయగానే సౌండ్ వస్తుంది, సేమ్ అలానే ఉండే ఒక సౌండ్ బాక్స్ తయారు చేశారు. కాకపోతే దీనికి బయోమెట్రిక్ ఉంటుంది అనమాట. దీంతో మనం ఏ మొబైల్ లేకుండా జస్ట్ మన ఫింగర్ ప్రింట్ తోని, అదే వేలిముద్రతోని పేమెంట్ అయితే చేయొచ్చు. మనం థంబ్ పెట్టగానే మన డేటా వెరిఫై చేసి పేమెంట్ సక్సెస్ అయితే సక్సెస్ అని ఇదే సౌండ్ బాక్స్ లో సౌండ్ అయితే వినిపిస్తుంది. అండ్ నార్మల్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు, అండ్ ఎన్ఎఫ్సి తో కూడా పేమెంట్ చేయొచ్చు. దీని ప్రైస్ 2000 రూపీస్ ఉండబోతుంది. బ్యాటరీతో కూడా పనిచేస్తుంది. ఈ డివైస్ ట్రయల్స్ లో అయితే ఫుల్ గా సక్సెస్ అయిపోయింది. ప్రజెంట్ దీనికి ఆధార్ సర్వీస్ ప్రొవైడర్ UIDAI నుండి అండ్ NPCI పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటుంది కదా, ఈ రెండింటి నుండి పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వస్తే మాత్రం వేలిముద్రతో పేమెంట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి టెక్నాలజీ రావడం మంచిదే కదా, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి BSNL నుండి 8 కేలకు BSNL 4G అయితే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. ఇది నేషనల్ వైడ్ గా మొన్న 27th రోజు అయితే స్టార్ట్ చేశారు. ఇది 97,500 4G టవర్స్ తోని స్టార్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. అండ్ ఈ 4G నెట్వర్క్ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో రావడంతో ఫ్యూచర్ లో 5G కి ఈజీగా అప్గ్రేడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. 4G లాంచ్ తో పాటు కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్ కూడా తీసుకొచ్చారు. 72 days వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకి 2 GB డేటాను అందిస్తుంది. అండ్ BSNL కి సంబంధించిన BITV కూడా ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. BITV అంటే ఏంటో తెలియకపోతే మన ఒక షార్ట్ వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీక్ లో న్యూస్ అయితే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.